గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డిసెంబర్ 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు రెగ్యులర్గా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. అదేవిధంగా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్స్ కూడా మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా కీవర్డ్ బేస్ మీదనే మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, దాంతోపాటు ఆ కీవర్డ్కి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఈ కీవర్డ్స్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఇంగ్లీష్లో వచ్చిన న్యూస్ పేపర్స్ని తెలుగులో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం న్యూస్ పేపర్స్ని చదవాల్సిన అవసరం అనేది ఉంది. మీరు చదివేటప్పుడు ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మీరు నోట్స్లో రాసుకుంటే మీకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ in 2018 for creating the comprehensive IT backbone for the entire sector అని మొదటి స్టేట్మెంట్ ఇస్తే, సెకండ్ స్టేట్మెంట్ the most significant among the different initiatives implemented so far in the project is the Ayush Health Management Information System. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, Data Governance Quality Index is initiative by Niti Aayog, PRS, Association for Democratic Reforms, neither one nor two. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. సారీ, ఇక్కడ నైదర్ వన్ నార్ టూ కాదు, నన్ ఆఫ్ ద ఎబో అని రావాలి. ఇది జస్ట్ ప్రింటింగ్ కొంచెం మిస్టేక్ పడింది, టైపింగ్ మిస్టేక్ పడింది. నన్ ఆఫ్ ద ఎబో. ఇక ఈరోజు థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ది వైల్డ్ లైఫ్ వీక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వైల్డ్ లైఫ్ వీక్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా బిట్వీన్ October 1 and 8 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ది, ద యాన్యువల్ థీమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఈస్ టు ప్రమోట్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫనా దట్ ఈస్ యానిమల్ లైఫ్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఎబో ఆర్ కరెక్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించి ఆన్సర్ ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ గనక మరొకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇది అగ్రికల్చర్కి సంబంధించిన అంశము. ప్రస్తుతం మనకు ఈ అగ్రికల్చర్కి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన అనేవి కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇక్కడ జోక్యం చేసుకొని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో పంజాబ్ మరియు హర్యానాకి చెందిన రైతులు తమ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలకి సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ రైతాంగ సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఆందోళనను పరిగణలోకి
తీసుకొని ఇక్కడ రైతుల సమస్య గనక ఒకవేళ పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ప్రస్తుతం ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి వివిధ రైతు సంఘాల ప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధుల పేర్లతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ఈ రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో రైతు సంఘాల ప్రతినిధులకు ఈ కమిటీలో భాగస్వామ్యాన్ని కూడా కల్పించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే క్యాబినెట్ క్లియర్స్ స్పెక్ట్రమ్ యాక్షన్ అని ఇక్కడ మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే క్యాబినెట్ క్లియర్స్ స్పెక్ట్రమ్ యాక్షన్ అని మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఆక్షన్ ఆఫ్ 2251 megahertz of spectrum with a reserve price of 3.92 lakhs crores, a move that should help boost the quality of the 4G telecom services in the country. ఇక్కడ ఈ 4G టెలికాం ఏదైతే ఉందో ఈ 4G టెలికాం సర్వీసెస్ యొక్క క్వాలిటీని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. దాదాపుగా 2251 మెగా హెడ్జ్ల స్పెక్ట్రమ్ కోసము బిడ్డింగ్ను కూడా వేసే అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క విలువ వచ్చేసి 3.92 lakh crores. Spectrum in the frequency bands of 700 megahertz, 800 megahertz, 900, 1800, 2100, 2300 megahertz and 2500 megahertz would be offered for 20 years. ఈ 20 years అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది గుర్తుంచుకోండి. 20 years అనేది దాదాపుగా ఈ 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్ అనేది ఉంటుంది. ఈ వేలం పాట అనేది దాదాపు 20 సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కనుక ఇక్కడ మనం తీసుకుంటే కమ్యూనికేషన్ శాటిలైట్ టు బి లాంచ్ టుడే అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటాము. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో విల్ లాంచ్ ఏ కమ్యూనికేషన్ satellite CMS-01 on board the PSLV C-50 from the second launch pad of the Satish Dhawan Space Center. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశం అనేది ఉంది. ఇది 50వ వాహన నౌకగా మనం గుర్తుంచుకోవాలి దీన్ని. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకతలు కనుక తీసుకుంటే ఇది దాదాపుగా భూ బదిలీ కక్షలోకి 1465 కిలోల, అదేవిధంగా సూర్యానువర్తల కక్షల్లోకి 1750 కిలోలను మోసుకెళ్లే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది. దీని పేరు వచ్చేసి CMS-01. ఇది గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది CMS-01. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది ఇండియా గోస్ డౌన్ 2 ర్యాంక్స్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవాభివృద్ధి సూచికకు సంబంధించి మన భారతదేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చిన దాని ప్రకారము HDI ర్యాంక్ 2019వ సంవత్సరంలో 131గా ఉంది మన ఇండియా యొక్క ర్యాంక్ ఇక్కడ. అయితే 2 స్థానాలు దిగజారిందని మనం చెప్పుకోవచ్చును. -2 అని ఇక్కడ చేంజ్ ఫ్రమ్ ద 2018 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 2018తో కంపారిజన్ చేసుకుంటే 2019లో -2 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 189 దేశాలలో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 131వ స్థానంలో ఉంది. 131వ స్థానంలో ఉంది ఈ మానవాభివృద్ధి సూచిక. దీన్నే మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పిలవడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP అంటారు. UNDP ఈ HDI నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ HDI విలువను
సాధారణంగా మనము 0 నుంచి 1 మధ్య కొలవడం జరుగుతుంది. ఇందులో మన భారతదేశం యొక్క విలువ వచ్చేసి 0.645గా ఉంది. 0.645గా ఉంది. 2019వ సంవత్సరానికి గనక తీసుకుంటే మన భారతదేశంలో ఉన్న సగటు ఆయుర్దాయం వచ్చేసి 69.7 సంవత్సరాలుగా ఉంది. ఈ విషయంలో మనము బంగ్లాదేశ్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో పౌష్టికాహార లోపంతో పిల్లలు బాధపడుతున్నారని కూడా ఈ నివేదిక ఇక్కడ తెలపడం జరిగింది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచి ప్రకారము నార్వే మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐలాండ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొదటి స్థానం వచ్చేసి నార్వే. అదేవిధంగా లాస్ట్ ప్లేస్ వచ్చేసి నైగర్ లాస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా యుఎన్డిపి ఈసారి కర్బన ఉద్గారాలకు సంబంధించిన నివేదికను కూడా ఫస్ట్ టైం ఒక ప్రయోగాత్మకంగా విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇందులో ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీలో మన భారతదేశము 5వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఇక మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మొట్టమొదట ఎవరు దీనిని ప్రవేశపెట్టారనే అంశాన్ని కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే 9 రాష్ట్రాలకు కొత్త సీజేలు అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ జస్టిస్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 9 రాష్ట్రాలకు గాను నూతన ప్రధాన న్యాయమూర్తులు నియమించనుంది. ఇందులో నలుగురు చీఫ్ జస్టిస్లు బదిలీపై రాగా మిగతా 5గురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్గా పదోన్నతి లభించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఎవరెవరు అనేది ఒక లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి ఈ టేబుల్లో ఈ టేబుల్ ఒకసారి మీరు చూసుకోండి. ఇది ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కనుక తీసుకుంటే న్యాయమూర్తి పేరు వచ్చేసి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్వి. ఇతను ప్రస్తుతం కలకత్తా హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఇతన్ని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయడం అనేది జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని గనక తీసుకుంటే ఇక్కడ జస్టిస్ హీమా కోహ్లీ నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తుంది. తెలంగాణకి నూతన చీఫ్ జస్టిస్. సో ఈ పేర్లు మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అరూప్ కుమార్ గోస్వామి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే పోస్టల్ బ్యాంక్ నుంచి డాక్ పే యాప్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక యాప్ని ఇక్కడ విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను నిర్వహించుకోవడానికి వీలుగా ఇక్కడ ఈ డాక్ పే అనే యాప్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ యాప్ పేరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పేరును గుర్తుంచుకోండి. డాక్ పే మొబైల్ యాప్ ఇది ఒక డిజిటల్ పేమెంట్ సర్వీస్. ఇది డాక్ పే యాప్ ద్వారా అన్ని బ్యాంక్ అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇక్కడ అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత అని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేయడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై మరింతగా విశ్వాసాన్ని పెంపొందించడానికి సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా డేటా సంరక్షణ అతి కీలకమైన అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రకటన ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి కూడా మరింతగా ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఎక్కువగా ఈ డేటా ఏదైతే ఉందో సమాచారం అనేది దుర్వినియోగం కాకుండా ఇతర హ్యాకర్ల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీకి కూడా అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది.
ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బ్యాంకింగ్‌గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతోటి ఇటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఏదైతే ఉందో, ఆ అవగాహనను కూడా భారతదేశంలో పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇక్కడ ఒక సదస్సుని ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఫండ్స్ నిబంధనలు సరళీకరించిన సెబీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ మార్కెట్‌కి మరింతగా ప్రయోజనాన్ని కల్పించే విధంగా సెబీ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సెబీ అనేది ఇది మార్కెట్ నియంత్రణ సంస్థ ఇది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు సెబీ కొంత మేరకు ఇక్కడ సరళీకరించింది. ఇక్కడ సెబీ తీసుకున్న వివిధ రకాల నిర్ణయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫండ్ సంస్థను గనక ఏర్పాటు అనుకుంటే ఆ సంస్థ దాదాపుగా 3 సంవత్సరాల పాటు లాభాలు ఆర్జించాలనే నిబంధన ప్రస్తుతం ఉంది. అయితే ఇక్కడ దరఖాస్తు చేసే సమయానికి ఈ నిబంధనను పాటించకపోయినా కానీ సదరు సంస్థను మ్యూచువల్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేయడానికి అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంస్థ కనీస నెట్‌వర్త్ అనేది దాదాపుగా 100 కోట్ల వరకు ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థ వరుసగా 5 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జించే వరకు కనీస నెట్‌వర్త్ నిబంధనలు పాటించాల్సిన అవసరం అనేది ఉంటుందని కూడా ఇక్కడ ఈ నిబంధనలో పేర్కొనడం మనం గమనించాల్సిన అంశము. ప్రతి ఫండ్ స్కీమ్ ఆస్తులను, అప్పులను విడివిడిగా చూపించాలి మరియు ఇతర ఫండ్ స్కీముల్లో వీటిని కలిపి చూపించకూడదు. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా శేఖర్ వెంపటి అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార సంఘాల్లో ఒకటైన ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా శశిశేఖర్ వెంపటి ఎన్నిక అవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇది మనకు జస్ట్ ఫిలిమ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. జస్ట్ ఈ పేరొకటి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే చక్కెర మిల్లులకు దాదాపుగా 3,500 కోట్లను విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ చక్కెర మిల్లులు అదేవిధంగా చెరకు రైతులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా కేంద్ర మంత్రివర్గం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. చక్కెరను ఎగుమతి చేయడానికి ఇక్కడ షుగర్ మిల్లులకు దాదాపుగా 3,500 కోట్ల రాయితీని ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అదేవిధంగా దాదాపుగా ప్రస్తుతం చక్కెర సంవత్సరంలో 60 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసే నిమిత్తము ఈ రాయితీ సొమ్మును ఇక్కడ వెచ్చించడం జరుగుతుంది. ఈ కారణంగా చెరకు రైతులకు మిల్లులు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చక్కెరను ఎగుమతి చేసే ప్రతి కిలోపై ₹6 వంతున రాయితీని ఇవ్వడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది మనం అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా చదువుకుంటాం. మహమ్మారులపై పోరుకు వ్యాక్సిన్ హబ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ మరియు బ్రిటన్ దేశాలకు చెందిన ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లో భాగంగా ఈ అంశం ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినర్ రాబ్ భారతదేశంలో పర్యటించడం జరుగుతుంది. ఇతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైంది. ఈ సమావేశంలో భారత్ బ్రిటన్ యొక్క సంబంధాలు, ముఖ్యంగా బ్రెగ్జిట్ అనంతరము భారత్ యొక్క బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశంపై కూడా చర్చలు జరిగాయి. భవిష్యత్తులో ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసేలా ఒక మార్గదర్శిని రూపొందించాలన్న అభిప్రాయాన్ని కూడా వీరిక్కడ పంచుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సిన్లకు సంబంధించి ప్రస్తుతం ఈ కరోనా వైరస్ తర్వాత ఈ వ్యాక్సిన్ల విషయంలో అత్యుత్తమైన క్లినికల్ పరీక్ష విధానాలను పంచుకోవటానికి, అదేవిధంగా ఈ పరిశోధనలను ముమ్మరం చేయడానికి ఉమ్మడి వేదికగా ఒక వ్యాక్సిన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇక్కడ ప్రకటించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే 4 షరతుల పూర్తికి
మరో 2 నెలల గడువు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎఫ్ఆర్‌బిఎం చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించి అదనపు రుణం పొందడానికి నిర్దేశించిన 4 సంస్కరణలను పూర్తి చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఇక్కడ గడువు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎఫ్ఆర్‌బిఎం చట్టాన్ని గురించి మనం చదువుకోవాలి. ఈ ఎఫ్ఆర్‌బిఎం చట్టం అంటే ఏమిటి అనేది ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ 4 షరతులు ఏమిటంటే ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్, అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ స్థానిక సంస్థలు, వాటి సేవల వినియోగము, విద్యుత్ రంగము. ఈ 4గింటిలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంస్కరణలు గనక అమలు చేస్తే, ఆ అమలు చేసిన రాష్ట్రాలకు అదనంగా 1% వరకు రుణం పొందడానికి వీలవుతుంది. ఈ 1% మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే ఈ షరతులను గనక పూర్తి చేస్తే ఆ రాష్ట్రాలకు అదనంగా 1% రుణం తీసుకునే అవకాశం అనేది ఉందంటే ఇక్కడ 4 సంస్కరణలు అంటే ఒక్కొక్క దానికి 0.25% అదనపు రుణ పరిమితి అనేది లభిస్తుంది మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇక్కడ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం కింద ప్రస్తుతం రాష్ట్రాల యొక్క స్థూల ఉత్పత్తి జీఎస్డిపిలో 3%కు మించకుండా రుణాలు పొందే అవకాశం అనేది ఉంది. అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వలన రాష్ట్రాల యొక్క ఆదాయం అనేది చాలా తగ్గిపోవడంతో మరొక 2% అదనంగా రుణాలు తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి దాదాపుగా 4.27 లక్షల కోట్ల ఆర్థిక వనరులను సమకూర్చడం అనేది జరిగింది. ఇందులో 1% మొత్తాన్ని ఎటువంటి షరతులు లేకుండా తీసుకోవడానికి వీలు కల్పిస్తే మిగిలిన 1% రుణానికి 4 సంస్కరణలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఈ 4 సంస్కరణలే ఇక్కడ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, సులభతర వాణిజ్యము, పట్టణ సంస్థలు, అదేవిధంగా విద్యుత్ రంగం. ఒకవేళ ఈ 4 షరతులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా 10,100 కోట్ల రుణము, తెలంగాణకు 10,032 కోట్ల రుణము అదనంగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే భూ కబ్జాలకు పాల్పడితే 14 సంవత్సరాల జైలు శిక్ష అని గుజరాత్లో ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఇటీవల ఏ రాష్ట్రంలో భూ కబ్జాలకు సంబంధించి చట్టాల్లో జైలు శిక్షను విధించారని మనకు అడిగే అవకాశం ఉంటుంది. గుజరాత్ అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో 25% మందికి 2022 వరకు టీకా దూరం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిఎంజే ఒక అధ్యయనం నిర్వహించిన నేపథ్యంలో కోవిడ్-19 టీకా ఏదైతే ఉందో ఈ టీకా అనేది ప్రపంచ జనాభాలో దాదాపుగా 25% మందికి 2022 వరకు అందే అవకాశం లేదని ఇక్కడ ఈ అధ్యయనం వెల్లడించిన మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అదేవిధంగా మన ఈ టీకాను తయారు చేయడానికి అనేక సంస్థలు కూడా తమ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని రకాల టీకాలకు కూడా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఈ టీకాలకు సంబంధించి ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ నిబంధన ఈ అధ్యయనం ప్రకారము 2022 వరకు 25% మందికి కూడా అందే అవకాశం లేదు అని ఈ బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ఇక్కడ ఒక అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే భారీగా సౌర విద్యుత్ ఉత్పత్తికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక. ఇక్కడ దాదాపుగా రైల్వేకి సంబంధించిన భూములు, అదేవిధంగా ఈ రైల్వే ట్రాక్ల పక్కన ఉన్న ఈ ఖాళీ స్థలాలను ఉపయోగించుకొని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఒకవేళ ఇది గనక సక్సెస్ అవుతే దాదాపుగా 9.1 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా దాదాపుగా ప్రతి సంవత్సరం 4.86 కోట్ల ఖర్చు అనేది కూడా ఆదా అవుతుంది. 2020 సంవత్సరానికి గాను 21వ జాతీయ ఇంధన పొదుపు అవార్డులో దక్షిణ మధ్య రైల్వే 6 అవార్డులు సాధించగా, భారతీయ రైల్వేల తొలిసారిగా ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై కూడా ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక జీఎం మల్య ఇక్కడ
ఒక సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ అవార్డులు గుర్తుంచుకోండి. 21వ జాతీయ ఇంధన పొదుపు అవార్డు దక్షిణ మధ్య 6 అవార్డులు సాధించింది. అదేవిధంగా ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్ విధానాన్ని ప్రవేశించేందుకు భారతీయ రైల్వే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం, బెంగుళూరులో ఇస్రో ఏఎస్ఏ కేంద్రం. అంతరిక్షంలో ఇస్రో ప్రాజెక్టులకు సంబంధించి వీటి యొక్క పర్యవేక్షణ కోసము స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ బెంగళూరులోని పీనియా ఐఎస్టిఆర్సి ఆవరణలో ఈ కేంద్రాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ప్రారంభించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ జస్ట్ ఈ లొకేషన్ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం. ఇది మొత్తం ఎంఎస్ఎంఈలకు 1,49,332 ఎంఎస్సీలకు దాదాపుగా 3,898 కోట్ల రుణాన్ని ఇవ్వడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ సూక్ష్మ తరహా, చిన్న తరహా, మధ్య తరహా అని మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇందులో సూక్ష్మ తరహా వాటికి ఎక్కువ, దాదాపుగా 72% రుణం ఇచ్చారు. చిన్న తరహా వాటికి 77% ఎక్కువగా రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సూక్ష్మ తరహా, లాస్ట్ మధ్య తరహా రుణాలకు ఎక్కువగా రుణాలు ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశము. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నవోదయ అనే పథకం కూడా మనం ఒకసారి చదువుకోవాలి. ఇది మనకు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. శాన్ ఇసిడరో మూవ్మెంట్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాన్ ఇసిడరో మూవ్మెంట్ ఇది మనకు రీసెంట్గా వార్తలో వచ్చింది. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే క్యూబా. దీనికి కరెక్ట్ సమాధానం క్యూబా. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఇన్ ఇండియా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇట్ ఈస్ ది ఇన్ఫర్మేషనల్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాదు, నీతి ఆయోగ్ దీన్ని విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. కాబట్టి ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. నీతి ఆయోగ్. ఇక సెకండ్ స్టేట్మెంట్, ఇట్స్ మెయిన్ విజన్ ఈస్ టు ఇంప్రూవ్ ద డేటా షేరింగ్ మెకానిజం బిట్వీన్ ది సెంటర్ అండ్ ద స్టేట్స్ ఫర్ ద బెటర్ డిసీజ్ డిటెక్షన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ 2. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ సెపరేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానము స్పెయిన్ అండ్ మొరాకో. ఇది మనకు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. పీసీఎం బ్యాచ్ మనకు December 24th ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా మనము ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కూడా సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం మనకు అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా education.akesias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ అప్డేట్ కావాలనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.